నమస్కారం. ఈ నెల 13వ తేదీన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి కె చెన్నయ్య తెలిపారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించిన మెటీరియల్ను సిబ్బందికి పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. నియోజకవర్గంలో 209 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పోల్ డే అంటే హాలిడే కాదని, ప్రజాస్వామ్యం పండుగని, ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత సూచించారు. రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో సిటీ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియను ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాధవీలత మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఓటర్లు నిర్భయంగా వారి వారి బూతులకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1577 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో 16,23,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనకి 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. టోటల్గా రేపు 16,20,000 మంది ఓటు హక్కు వినియోగించుకుని ఉన్నారు. అయితే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి సుమారు 15,000 మంది సిబ్బందిని టీమ్స్గా డివైడ్ చేసి వారందరినీ కూడా ఈరోజు మీరు చూస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వారికి మెటీరియల్ కానీ ఈవీఎంస్ కానీ అందించి వారి వారి బస్సెస్లో వారిని పోలింగ్ స్టేషన్స్ వద్ద చేర్చడం జరుగుతుంది. మొత్తం జిల్లాని మనము 151 రూట్లుగా డివైడ్ చేశాము సెక్టార్స్గా. సో వీటన్నిటి కూడా సెక్టర్ వైజ్ బస్సెస్ కానీ సెక్టర్ ఆఫీసర్స్, సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ వీరందరూ కూడా ఈ రూట్నంతా పర్యవేక్షించుకుంటారు. అయితే ఎక్కడ కూడా మనకి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ సిబ్బంది కానీ అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్స్ కానీ జాగ్రత్తగా పోలింగ్ ప్రక్రియని నిర్వహించాలి అనే ఉద్దేశంతో 100% వెబ్కాస్టింగ్ మనము ఈ 1577 పోలింగ్ స్టేషన్స్లో చేస్తున్నాము. లోగా మనకి పోల్ డే అనేది ఒక హాలిడే కాదు, అది డెమోక్రసీ ఫెస్టివల్, అంటే ప్రజాస్వామ్య పండుగ. ఈ పండుగని మీరు జరుపుకోవాలి అంటే మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మీ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ఈ పండుగకి సార్థకత. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఎన్నికల సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 13 కంపెనీలకు చెందిన 15,600 మంది కేంద్ర బలగాలను సమస్యాత్మక కేంద్రాల వద్ద మోహరించామని జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ చెప్పారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలైనప్పటి నుండి ఇప్పటి వరకు 8,72,00,000 నగదు, 200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ సిబ్బందికి ఆదివారం కొత్తపేట హైస్కూల్ గ్రౌండ్ వద్ద ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు సామగ్రిని అధికారులు అందజేశారు. అయితే అనుకోకుండా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు సిబ్బంది ఉండటానికి వేసిన టెంట్లు కూలిపోయాయి. తమకు ఇచ్చిన సామగ్రిని తీసుకువెళ్లేందుకు పోలింగ్ సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు. వర్షం ధాటికి మోకాళ్లలోతు నీరు, బురద గ్రౌండ్లోకి చేరడంతో ఇచ్చిన సామగ్రితో బయటపడడానికి అవస్థలు పడ్డారు. గ్రౌండ్లో సిబ్బంది ఎక్కిన బస్సులు ముందుకు కదలక మొరాయించాయి. దీంతో జేసీబీల సహాయంతో వాటిని ముందుకు కదిలించారు. వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వారిని బస్సుల ద్వారా అధికారులు పంపించారు. కన్న కూతురుపై తండ్రి కత్తితో దాడి చేసిన ఘటన ముమ్మిడివరం నియోజకవర్గంలోని పోలవరం మండలం పాత ఇంజరంలో ఆదివారం చోటు చేసుకుంది. మెడపై తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ పంపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చెన్నవెంకన్న ఉపదేవాలయమైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా ఆదివారం ఆదిశంకరాచార్యుల గ్రామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆదిశంకరాచార్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మల్లేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, శ్రీ మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు మల్లేశ్వర స్వామిని, ఆదిశంకరాచార్యులను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా భావించి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఏలూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదివారం పరిశీలించి మాట్లాడారు. ఎటువంటి హింసకు తావు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రతి ఒక్క ఓటు అమూల్యమైనదేనని విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. పేపర్స్ ఏదేది ఉన్నాయో ఆ రిక్వైర్డ్ మెటీరియల్ అన్ని కూడా ఈరోజు పోలింగ్ పార్టీస్ టీమ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్స్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మార్నింగ్ పొద్దునే 7 నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా రావడం జరిగింది. దాదాపు 20,000 మంది పైన ఎంప్లాయీస్ ఏలూరు జిల్లాలో ఎలక్షన్ ప్రక్రియ మీద ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాదాపు 16,000 మంది ఎంప్లాయీస్, ఆఫీసర్స్, ఒక 4,000 మంది సెక్యూరిటీ పర్సనల్, రెండు కలిపి దాదాపు 20,000 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పొద్దునే 7 గంటలకి వాళ్ళు ఎర్లీగా రావడానికి ఆర్టీసీతో టైఅప్ చేసుకొని బస్ అరేంజ్మెంట్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్లో అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంప్లాయీస్ కూడా బస్ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకొని వచ్చారు. ఈరోజు ఏలూరు హెడ్ క్వార్టర్స్లో ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. భీమవరంలో పోలింగ్ సిబ్బందిని ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామాలకు తరలివచ్చిన ఓటర్లు కోలాహలంగా కనబడ్డ భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలింగ్ కేంద్రాల పనితీరును లైవ్ ద్వారా పరిశీలించనున్న భారత ఎన్నికల సంఘం, భీమవరంలో ప్రకటించిన ఎన్నికల అధికారులు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. తణుకు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎలక్షన్ అధికారి వెంకటరమణ. తణుకులో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు. తల్లుల ప్రాధాన్యతను చాటి చెప్పిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. కేకును కట్ చేసిన స్వర్ణ లయన్స్ క్లబ్ నేతలు. తణుకు బైపాస్ రోడ్లోని నిమ్మగడ్డ హాస్పిటల్లో సీనియర్ నర్సులను సన్మానించిన ప్రముఖ వైద్యులు అచ్యుతరామయ్య. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ మెటీరియల్స్ ను సిబ్బందికి అందజేసిన అధికారులు, పరిశీలించిన ఆర్డీఓ చెన్నయ్య. పోల్ డే అంటే హాలిడే కాదు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాపితంగా మోహరించిన కేంద్ర బలగాలు, వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీధర్. కొత్తపేట నియోజకవర్గంలో కురిసిన వర్షం, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎన్నికల మెటీరియల్ తీసుకువెడుతున్న సిబ్బంది. ద్వారకా తిరుమలలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఆదిశంకరాచార్య జయంతి, గ్రామంలో చేపట్టిన సంకీర్తన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.